ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్ టెన్సెస్ గురించి కంప్లీట్ అయిపోయింది కదా. సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో మీ స్ట్రక్చర్స్ చూద్దాం. ఓకేనా? సింపుల్ ప్రజెంట్ టెన్స్, సబ్జెక్ట్ గివెన్ ఆబ్జెక్ట్. ఓకే, ఐ వి యు దే అండ్ హి షీ ఇట్. ఐ వి యు దే టు స్పీక్, సబ్జెక్ట్ verb 1 ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ verb 1 స్పీక్. ఇక్కడ చూడండి, స్పీక్ అన్నాం, ఇక్కడ స్పీక్స్ అన్నాం. ఇక్కడ థర్డ్ పర్సన్ కాబట్టి ఎస్ రూల్ యూజ్ చేసినాం, ఎస్ రూల్ యాడ్ చేసినాం, స్పీక్స్ ఎస్ రూల్ వస్తుంది. ఓకే, బర్డ్ ఫ్లై, బర్డ్ ఫ్లైస్, బర్డ్స్ ఫ్లై. ఫర్ ఎగ్జాంపుల్, బర్డ్స్ ఫ్లై. ఓకే, ఇక్కడ ఎస్ రూల్ వచ్చినప్పుడు ఇక్కడ ఎస్ రూల్ ఎగిరిపోద్ది. ఇక్కడ ఎస్ రూల్ రాలే కాబట్టి సింగులర్ కాబట్టి ఇక్కడ ఎస్ రూల్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఎస్ రూల్ రాదు. ఓకేనా? ఇక్కడ కూడా సేమ్ థర్డ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఎనీ నేమ్స్ అని కూడా వస్తుంది. ఇక్కడ ఎనీ నేమ్స్. ఓకేనా? ఇక్కడ స్పీక్స్ ఆబ్జెక్ట్ ఇంగ్లీష్. ఓకే, ఇలా చూసి ఐ స్పీక్ ఇంగ్లీష్, వి స్పీక్ ఇంగ్లీష్, యూ స్పీక్ ఇంగ్లీష్, దే స్పీక్ ఇంగ్లీష్, హీ స్పీక్స్ ఇంగ్లీష్, షీ స్పీక్స్ ఇంగ్లీష్, ఇట్ స్పీక్స్ ఇంగ్లీష్. ఓకే, మీ స్ట్రక్చర్ అండ్ ఎగ్జాంపుల్. సబ్జెక్ట్ ఐ ఈజ్ ఆర్ ప్లస్ బిఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. ఐకి ఎప్పుడు యామ్ అని చెప్పిన. నెక్స్ట్ వి యూ దేకి ఈజ్, సారీ ఆర్. నెక్స్ట్ హీ షీ ఇట్కి ఈజ్, థర్డ్ పర్సన్స్కి ఈజ్, సెకండ్ పర్సన్ ప్లూరల్స్కి, థర్డ్ పర్సన్ ప్లూరల్కి ఆర్. ఓకే, చూడండి, ఐ ఆమ్ ప్లేయింగ్, ఐ ఆమ్ ఈటింగ్, వి ఆర్ ప్లేయింగ్, వి ఆర్ ఈటింగ్. దే ఆర్ నెక్స్ట్ హీ ఈజ్ ప్లేయింగ్, హీ ఈజ్ ఈటింగ్, హీ ఈజ్ డూయింగ్ వర్క్, హీ ఈజ్ కమింగ్ టు కాలేజ్, షీ ఈజ్ కమింగ్ టు ద కాలేజ్, షీ ఈజ్ వాచింగ్ మూవీ, నెక్స్ట్ హీ ఈజ్ రీడింగ్ బుక్స్. ఓకే, అలా. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. పర్ఫెక్ట్ అని ఎక్కడ వచ్చినా V3 వస్తుంది కామన్గా. నెక్స్ట్ కంటిన్యూస్ ఎక్కడ వచ్చినా V4 వస్తుంది. ఓకేనా? చూడండి, పర్సన్స్ ఐ వి యూ దే హీ షీ ఇట్కి హ్యావ్, ఐ వి యూ దేకేమో హ్యావ్ యూజ్ చేస్తాం, హీ షీ ఇట్కేమో హ్యాస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్స్ అంటాం కదా, వీటిని హెల్పింగ్ వర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వర్బ్స్. ఇక్కడ కూడా వీటిని హెల్పింగ్ వర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వర్బ్స్. ఓకే, ఇవి వచ్చేస్తే నెక్స్ట్ ఇక్కడ హ్యావ్ హ్యావ్ వచ్చేసి పర్ఫెక్ట్లో. కంటిన్యూస్లోనేమో అమెజాన్ వస్తాయి, ప్రజెంట్ పర్ఫెక్ట్లోనేమో హ్యాస్ హ్యావ్ వస్తాయి ఆబ్జెక్ట్. ఓకే, ఐ హ్యావ్ ran, we have ran, she has come, నెక్స్ట్ she has gone. ఇక్కడ gone డ్రింక్ డ్రాంక్ డ్రంక్ కాబట్టి రీడ్ రెడ్ రెడ్, వాచ్ వాచ్ వాచ్, V3 కదా మనం యూజ్ చేసేది. జంప్ 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 జంప్, కమ్ గేమ్ కమ్, go went gone. ఓకే, V3 యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ది స్ట్రక్చర్ సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ B4, B4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్స్ హ్యాస్ ఆర్ హ్యావ్, బీన్ ప్లస్ ఆబ్జెక్ట్స్ B4. ఓకే, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ banana, we have been learning, you have been reading books. Okay, next he has been going to temple, she has been. Okay, like this. Okay, okay, ఇప్పుడు సింపుల్ పాస్ట్. ఓకే, సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్. ఇక్కడ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ వీటికేమో సబ్జెక్ట్ verb 2, స్పీక్ స్పోక్ కదా, స్పీక్ స్పోక్ స్పోకెన్, V2 verb 2 కాబట్టి స్పోక్ ఇంగ్లీష్. నెక్స్ట్ he spoke English, she spoke English. ఓకేనా? నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ వాస్ ఆర్ వర్ ప్లస్ V4 ఆబ్జెక్ట్. ఇక్కడ ఐ విల్ యూ దే హీ షీ ఇట్కి, ఐకి హీ షీ ఇట్కేమో వాస్ యూజ్ చేస్తాం, వి యూ దేకేమో వర్ యూజ్ చేస్తాం. ఓకేనా? వి వర్, యూ వర్, దే వర్, ఇవి ప్లూరల్స్ కాబట్టి ఇది సెకండ్ పర్సన్కి ప్లూరల్, ఇది ఐ ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్. ప్లూరల్స్కి వర్ యూజ్ చేస్తాం. ఓకే, హీ షీ ఇట్ ఐ సింగల్స్ కాబట్టి వాస్ యూజ్ చేస్తాం. ఓకే, ఐ వాస్ ప్లేయింగ్ క్రికెట్, వి వర్ ప్లేయింగ్, you were
we were, he was, she was, it was. Okay. Next, past perfect tense. Okay. The subject had plus V3 object. Okay na? Children. Subject had helping verb. Next V3. One V3. Okay na? I had. అన్ని పర్సన్స్ ని had యూజ్ చేస్తాం హెల్పింగ్ వర్బ్ ని. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఇది V3. ఏ ఆబ్జెక్ట్ ఇస్తే ran, read, watch, jump, come, walk. I had ran, we had ran, you had read, read. Next he had watched, she had jumped, it had gone. Okay, ఇలా. Next, past perfect continuous tense. Structure ఏంటి? Subject had been plus verb for plus object. Okay na? Subject had been plus verb before. Okay na? I had been eating banana. We had been learning music. We had been reading books. They had been coming to the college. Okay, she had been going to market. Okay, like this. Use like this. This is all about past tense structures.